అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణలో వేసవి వరి పైరు ఎదగకపోవడానికి కారణాలు, ప్రస్తుత చర్యలు, ఆలస్యంగా పూత వచ్చే పరిస్థితుల్లో మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, నాణ్యమైన బెల్లం కోసం తయారీలో మెలకువలు. తెలంగాణలో వేసవి వరి పైరు ప్రస్తుతం చాలా చోట్ల నాటిన 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. కొన్ని చోట్ల ఇంకా నాట్లు పడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఫిర్యాదు చేస్తున్న సమస్య ఏమిటంటే పైరు నాటింది నాటినట్లే ఉందని, ఎదుగు బొదుగు ఏమాత్రం లేదని. సాధారణంగా డిసెంబర్ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత క్రమంగా ఎండలు పెరిగిన జనవరి నెలాఖరు వరకు రాత్రిళ్ళు చల్లని ఉష్ణోగ్రతలు అలానే కొనసాగుతాయి. ఇలా మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య పైరు ఒడిదుడుకులకు లోనవుతుంది. మొదట కనిపించిన జింక్ లోపం తరువాత సర్దుకున్నా ఇంకా పైరు ఎదగడం లేదని రైతులు అనేక రకాల మందులను తెచ్చి చల్లుతుంటారు. అలా కాకుండా ఏ కారణం వల్ల పైరు ఎదగడం లేదో అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టాలంటూ రాజన్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు రైతులకు ఇలా సూచిస్తున్నారు. ప్రస్తుతము తెలంగాణలో వేసంగి సీజన్లో రైతులు ఇంకా నాట్లు వేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది రైతులు నాట్లు పూర్తి చేసుకొని వరి పిలక దశలో ఉంది. చాలామంది రైతులు అడుగు మందుగా కాంప్లెక్స్ కానీ డిఏపి కానీ వేసిన తర్వాత నాటు వేసేటప్పుడు కానీ నాటు వేసిన వెంటనే కానీ ఒక 25 కిలోల యూరియా తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే మీరు వేసే కాంప్లెక్స్లో కానీ డిఏపిలో కానీ నత్రజని ఏదైతే ఉందో అది పూర్తిగా మొక్కకు సరిపోదు. కాబట్టి దాంతోపాటుగా ఒక 25 నుంచి 30 కిలోల యూరియాను నాటు వేసేటప్పుడు కానీ నాటు వేసిన వెంటనే కానీ వేసుకోవడం మంచిది. ఇంకొకటి ప్రస్తుతం రైతులు చెప్పే వరిలో సమస్య ఏంటంటే వరి వేసినట్టుగానే ఉంది, పెరుగుదల లేదు. కొన్ని ప్రాంతాలలో ఆకులు పసుపు వర్ణంలోకి మారుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఆకులు ఎండిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలలో వరి కుదుర్లే ఎండిపోతున్నాయి, వరి చనిపోతూ ఉంది అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఈ ఒక్కరోజుతో వచ్చిన సమస్య కాదు. రైతులు చేసే వివిధ యాజమాన్య పద్ధతుల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాలలో, ముఖ్యంగా తర్వాత ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న జిల్లాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉన్న జిల్లాలలో. ఇలా అవడానికి అతి ముఖ్యమైన కారణం 2 కారణాలు మనం చెప్పవచ్చు. ఒకటి తక్కువ ఉష్ణోగ్రతలు, అంటే చలి వల్ల రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడము, తర్వాత సంక్రాంతి వరకు డే టైంలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం. ఇలాంటి పరిస్థితులలో ఈ పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి నుంచి డే టైం టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి సంక్రాంతి నుంచి పెరుగుదల అందుకునే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మొక్కకు కావాల్సిన నత్రజని మనం మొత్తం అందించాలి. కాబట్టి మొదటి దఫాగా మనం 25 నుంచి 30 కిలోల యూరియా నాటు వేసేటప్పుడే వేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వేసంగిలో పోషక లోపాలలో జింకు లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా చౌడు ఉన్న ప్రాంతాల్లో జింకు లోపం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అడుగు మందుగా కానీ స్ప్రే రూపంలో కానీ 2 గ్రామ్స్ జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవడం కానీ, లేదంటే 1 ఎకరానికి ఒక 10 కిలోల జింకు అడుగు మందుగా వేయడం కానీ తప్పనిసరిగా చేయాలి. అయితే ఈ ఎండిపోవడానికి, ఈ పెరుగుదల లేకపోవడానికి, ఈ ఆకులు పసుపులో మారడానికి మనము వివిధ రకాల కారణాలను అన్వేషించినట్లయితే ముఖ్యంగా ఒకటి చలి ప్రభావం అయితే ఇంకొకటి చౌడు ప్రభావం. అయితే కొన్ని చౌడు లేని ప్రాంతాలలో చలి ఉన్నప్పటికీ మనకు పంట చేలు పెరుగుదల తక్కువగా ఉంటాయి, కానీ ఈ ఆకులు ఎండిపోవడము, తర్వాత మొక్కలు చనిపోవడం అనేది తక్కువగా ఉంటుంది. అదే చౌడు కూడా ఉన్నట్లయితే మనకు ఈ చలి చౌడు రెండు కలిసినప్పుడు పూర్తిగా పసుపులోకి మారడము, పెరుగుదల లేకపోవడము, తర్వాత ఆకులు ఎండిపోవడము, పూర్తిగా మొక్కలే చనిపోవడము, కుదుర్లే చనిపోవడము జరుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే భూమిలో ఉన్న ఉప్పు. అది కాకుండా లేని దగ్గర కూడా మనము కొన్ని యాజమాన్య పద్ధతుల లోపాల వల్ల, ముఖ్యంగా ఈ దమ్ము చేసే పద్ధతిలో ఉన్న లోపం వల్ల కూడా మనకు సంవత్సరము సీజను ఈ యొక్క చౌడు అంటే ఈ సల్నిటి ఉప్పు శాతం పెరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారంటే ఈ కేజ్ వీల్స్ ద్వారా బాగా లోతుగా పడ్లింగ్ చేయడం, లోతుగా దమ్ము చేయడం, నీళ్లు ఎక్కువగా పెట్టి లోతుగా దమ్ము చేయడం వల్ల ముఖ్యంగా మనకు వరికి ఒక జానెడు లోతు వరకే మనకు వరిలో ఏర్లు పోతాయి. జానెడు లోతు వరకు కనుక మనము మెత్తగా దమ్ము చేసుకుంటే సరిపోతుంది. కానీ రైతులు ఒక మూరెడు అంతకన్నా ఎక్కువగా లోతుగా మనకు కేజ్ వీల్స్ ద్వారా వాళ్ళు వెనుకకు ముందటికి బాగా నీళ్లు పెట్టి దున్నడం వల్ల ఈ జానెడు కన్నా కింది పొరలలో ఉన్న ఉప్పు అంతా కూడా నీళ్ళలో కరిగి దున్నిన తర్వాత సాయిల్ సెటిల్ అవుతుంది, నీళ్ళు పైకి వస్తాయి. కాబట్టి ఆ నీళ్ళతో పాటుగా ఈ అడుగు పొరలలో ఉప్పు కూడా పైకి వస్తుంది. అదే వర్షాకాలం అయితే కనుక పైనుండి వర్షాలు పడతాయి కాబట్టి అడుగు పొరలో ఉప్పు వచ్చినప్పటికీ పైనుండి పడ్డ వర్షాల వల్ల ఆ ఉప్పు డైల్యూట్ అయ్యి, అంటే ఆ ఉప్పు శాతం తగ్గి వర్షపు నీళ్ళ ద్వారా మనకు పెద్దగా మొక్కలు చనిపోవడం లేదు. అదే ఏసంగిలో మాత్రం పైనుంచి వర్షాలు ఉండవు, ముఖ్యంగా బోర్ నీళ్ళు వాడతారు. బోర్ నీళ్ళల్లో కూడా ఈ ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది, బావి నీళ్ళల్లో కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. బాగా లోతు దున్నినప్పుడు అడుగు పొరల నుంచి నీళ్ళతో పాటుగా ఉప్పు పైకి వస్తుంది. తర్వాత రాత్రిపూట ఏమో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి, చలి ఉంటుంది. డే టైంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎవాపరేషన్ అంటే నీళ్లు ఆవిరైపోతుంటాయి. దానివల్ల ఈ ఉప్పు శాతం బాగా పెరిగి మొక్కల పెరుగుదల ఆగిపోవడం, మొక్కలు మన పశువనంలోకి మారడం, అదేవిధంగా ఉప్పు శాతం ఇంకెక్కువైనప్పుడు మీకు మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు రైతులు గమనించినట్లయితే ఏదైనా పొలంలో అక్కడక్కడ గుంతల్లాగా ఉన్న దగ్గర నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, మిర్రల దగ్గర నీళ్ళు తక్కువగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మిర్రల దగ్గర ఎక్కువ చనిపోతూ ఉంటాయి, ఆ నీళ్ళున్న దగ్గర తక్కువ చనిపోతుంటాయి. అంటే ఏంటంటే ఆ గుంతల దగ్గర ఆ నీళ్లు నిలిచిన దగ్గర ఏంటంటే ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నీళ్ళ వల్ల ఉప్పు డైల్యూట్ అవుతుంది. ముఖ్యంగా వేసంగిలో ఈ చలి ప్రభావం ఉన్నన్ని రోజులు మీరు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయడం ద్వారా ఉప్పు యొక్క సమస్యను కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ చౌడు యొక్క సమస్య వల్ల చనిపోయే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు మొక్కలు చనిపోతున్నప్పుడు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయాలి ఒకటి. తర్వాత ఇంకొకటి సేంద్రియ ఎరువులు బాగా వాడాలి. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు కానీ, వేపపిండి కానీ, లేదంటే వర్మీ కాంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, ఇవి వాడడం వల్ల మీకు చౌడు ఉన్నప్పటికీ, ఉప్పు శాతం ఉన్నప్పటికీ అది తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయో, ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ఆటోమేటిక్గా మీకు వరి దాని యొక్క పెరుగుదల అందుకుంటుందన్నమాట, గ్రోత్ మామూలుగా అవుతుంది. తర్వాత రైతులు కేజీల్స్ ద్వారా లోతుగా దున్నడం మానేసి తక్కువ బరువున్న ట్రాక్టర్తో, తక్కువ బరువున్న రోటవేటర్తో మామూలుగా డ్రైగా ఒకసారి కల్టివేటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 అవసరమైతే 4 సార్ల ఈ లైట్ వెయిట్ రోటవేటర్తో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు వరికి ఎంత లోతు వరకు అవసరమో అంతే లోతు వరకు దమ్మవుతుంది. తర్వాత ఈ ఉప్పు శాతము అడుగు పొరల నుంచి వచ్చే అవకాశం లేదు.
ఈ విధంగా క్రమంగా మీరు ప్రతి పంటకు చేసినట్లయితే ట్రాక్టర్ దిగబడడం అనేది తగ్గిపోతుంది, ఉప్పు శాతం కూడా తగ్గిపోతుంది, తర్వాత మీకు డీజిల్ ఖర్చు, డ్రైవర్ మీద ఆ స్ట్రెయిన్ కూడా తగ్గిపోతుంది. క్రమక్రమంగా మీ భూమిలో ఈ మొక్కలు చనిపోవడము, ఆకులు ఎర్రబడటము, తర్వాత పసుపులోకి మారడం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఇది ఒకే సీజన్ వల్ల తగ్గదు. ఈ విధంగా మీరు మీ యొక్క దమ్ము చేసే విధానంలో మార్పు చేసుకుంటే కొంతవరకు ఈ యొక్క మొక్కలు చనిపోవడాన్ని తగ్గించుకోవచ్చు. తర్వాత సేంద్రియ ఎరువులు కనుక మీరు ఎక్కువగా వేసినట్లయితే కూడా ఈ యొక్క మొక్కలు చనిపోవడం అనేది తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్ బేసిస్ చెప్పేది. వెంటనే ఉపశమనకు మాత్రం మీరు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయడం, తర్వాత జింక్ స్ప్రే చేయడం అనేది 2 grams per liter చేసుకుంటే సరిపోతుంది. ఈ ఏడాది ఏర్పడిన భిన్న వాతావరణ పరిస్థితులు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన వర్షాల కారణంగా మామిడి తోటల్లో చాలా చోట్ల పూత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సకాలంలో పూతకొచ్చిన తోటలు ప్రస్తుతం పిందె దశలో ఉండగా కొన్ని పూత దశలో ఉన్నాయి. ఈ దశలో నీటి తడులు, ఎరువులు, చీడపీడల నివారణ పట్ల అవగాహనతో యాజమాన్యం చేపడితే పూతంతా పిందెగా మారి అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుత దశలో మామిడి తోటల్లో యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. ప్రస్తుతము మనకి మామిడి తోటలలో ఎక్కువగా పూత దశల్లో గమనించవచ్చు. తెలంగాణలో చూసినట్టయితే ఎక్కువగా బంగనపల్లి, దశేరి, హిమాయత్, కేసర్, మల్లిక ఇటువంటి రకాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మామిడి పూత అనేది ఎక్కువగా మనకి వాతావరణ ప్రభావానికి ఎక్కువగా గురి కావడం జరుగుతుంది. పూతకు 2 మాసాలు ముందుగా మనకి నేల అనేది బెట్ట ప్రాంతంలో ఉండవలసి పరిస్థితి. జూలై మాసం నుంచి చూసినట్టయితే దాదాపు అక్టోబర్, నవంబర్ మాసాలు కూడా మనకి ఎక్కువగా అధిక వర్షాలు రావడం, మనకి నేలలో తేమ శాతం ఎక్కువగా రావడం గమనించి ఈ పూత ఆలస్యంగా రావడం ఎక్కువగా మనం గమనిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరగడం, రాత్రి చలులు చూసినట్టయితే మనకి 16 degrees కంటే తక్కువగా ఉండడం వల్ల పూత అనేది రాకపోవడం, అంటే పూత మొగ్గగా ఏర్పడి ఆ మొగ్గ తర్వాత విచ్చుకోవడానికి అది దాని యొక్క వేడి అనేది సరిపోకపోవడం జరుగుతుంది. సో ఏదైతే తోటల్లో మనము పూమొగ్గ దశలో ఉందో ఆ పూమొగ్గ దశనికి మనము తేలికపాటి నీటి తడులు ఇచ్చినట్టయితే ఆ పూమొగ్గ అనేది పగిలి పూత దశకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని తోటల్లో మనము చూసినట్టయితే మన ఎండిపోయిన కట్టెలు కానీ ఇవన్నీ కాల్చి పొగ ఏర్పరిచి ఈ పొగ వల్ల కూడా మనకి పూత అనేది చాలా బాగా వస్తుంది. 13045 అదేవిధంగా 05234 10 గ్రాముల చొప్పున 2 కలిపి పిచికారీ చేసినట్టయితే పూత మంచిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మిశ్రమాన్ని మరొకసారి పిందె మనకి దశల్లో వేసినట్టయితే కాయ ఎదుగుదలకి మంచి దోహదపడుతుంది. తోటల్లో పోషక విలువలు కూడా చాలా ముఖ్యము. ఈ సమయంలో నీరు కడుతున్నామో నీరు పెట్టే ముందు కూడా పిందె కట్టుతున్న సమయంలో సూక్ష్మ పోషకాలు, అదేవిధంగా 10 సంవత్సరాలు పైబడిన చెట్టు చూసినట్టయితే ఒక 500 గ్రాములు యూరియా, 1 కిలోన్నర భాస్వరం, అదేవిధంగా మనకు 1 కిలో పొటాష్ ఈ మిశ్రమాన్ని కలిపి చెట్టు నుండి ఒక 3 అడుగుల దూరంలో వేసి నీరు కట్టినట్టయితే మంచి ఫలితాలని కూడా మనం గమనించవచ్చు. కొన్ని తోటల్లో చూసినట్టయితే సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ సూక్ష్మ పోషక లోపాల వల్ల కూడా ఎక్కువగా పూత రాలుతుంది. అదేవిధంగా పిందె కట్టిన తర్వాత కూడా ఎక్కువగా పిందె బఠానీ సైజులో ఉన్న సమయంలో రాలే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీటి నివారణ కూడా మనము ఫార్ములా 4 అనే మందుని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్టయితే పూత సమయంలో మరి విధంగా పిందె ఎదుగుదల సమయంలో ఇచ్చినట్టయితే మంచి ఫలితాలని చూడొచ్చు. కొన్ని తోటల్లో చూసినట్టయితే పూత రాలుతుంది
అని గమనించిన ఎడల నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే మందు దొరుకుతుంది. అది ప్లానోఫిక్స్ అనే రూపంలో కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. 4.5 ml ఒక 25 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పూత రాలే శాతాన్ని, అదేవిధంగా పిందే సమయంలో కూడా మరొకసారి చేసినట్టయితే మనకి దీన్ని అధిగమించవచ్చు. పూత సమయంలో మనం ఎక్కువగా తేనె మంచు పురుగు అనేది ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. పూత యొక్క రసాన్ని పిలిచేసి మొత్తం తేనె లాంటి పదార్థాన్ని విసర్జించి మనకి మసిమంగు తెగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ తేనె మంచు పురుగు వల్ల దాదాపు 25 నుండి మనం ఒక 75% వరకు కూడా పూత రాలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ ఒక 0.3 ml, లాంబ్డా సైహాలోత్రిన్ 0.5 కానీ 1 ml వరకు, అదే కాకుండా బుప్రోఫిజిన్ అనే మందు మనకి 1.25 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ కూడా చేసినట్టయితే పురుగు ఉధృతి అనేది తగ్గి పూత మంచిగా కాతగా మారుతుంది. ఈ పూత సమయంలో చూసినట్టయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, అంటే మనకి దాదాపు ఒక జనవరి ఆఖరి నుండి ఫిబ్రవరి మాసంలో ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత మబ్బుల వాతావరణాన్ని గమనించవచ్చు. ఆ సమయంలో మనకి బూడిద తెగులు ఎక్కువగా మనము చూడొచ్చు. సో పూత పైన మనము తెల్లటి బూడిద లాంటి పదార్థాన్ని మనము చూస్తూ ఉంటాం. హెక్సాకొనజోల్ అనే మందుని 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే దాని నుండి నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము 3 గ్రాములు నీటిలో కరిగే గంధకాన్ని మనము స్ప్రే చేసినట్టయితే కూడా బూడిద తెగుల నుండి నివారించుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి లాభాలు గటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పెద్ద పండగ అంటే చాలు తీపి తప్పనిసరిగా ఉండాల్సిందే. పంచదారతో పోలిస్తే ఆరోగ్యానికి మేలు కావడంతో పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో బెల్లం కోసం చెరుకును పండించుకుంటూ స్వంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. సేంద్రియ బెల్లానికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అసలు బెల్లం తయారు చేసుకోవాలనుకునే రైతులు రకాల ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటే బెల్లం మరింత నాణ్యంగా ఉంటుంది. బెల్లం ఎన్నో రూపాల్లో, ఆకృతుల్లో మార్కెట్కు చేరుతుంది. బుట్ట బెల్లం, కుందులు, అరస బెల్లం ఇలా ఎన్నో ఆకృతుల్లోనే కాదు, పసిడి ఛాయ, ఎరుపు, లేత పసుపు ఇలా 3-4 రంగుల్లో ఉంటుంది. మనం తినే బెల్లం నాణ్యమైనదిగా, ఆరోగ్యానికి సురక్షితమైనదిగా ఉండాలంటే సాగుతో పాటుగా బెల్లం తయారీలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. సోడా, సున్నం, హైడ్రోజ్ వంటి రసాయనాలను మోతాదు మించకుండా సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. మరి బెల్లం నాణ్యత కోసం తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. బెల్లం మన అందరికీ చాలా సుపరిచితమైనటువంటి తీపి పదార్థం. పరిశుద్ధమైనటువంటి ఇంత ఆరోగ్యకరమైన బెల్లం తయారు చేసేటప్పుడు కూడా రైతులు కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మంచి నాణ్యమైనటువంటి చెరుకుని ఎంపిక చేసుకోవాలి. అంటే చెడిపోయిన చెరుకు కానీ, ఏదైనా ఎలకలు కొట్టేసిన చెరుకు కానీ, జబ్బు పట్టేసిన చెరుకు కానీ బెల్లం తయారీకి వాడితే ఆ బెల్లం క్వాలిటీ కూడా అలాగనే ఉంటుంది. అదేవిధంగా సరిగ్గా మెచ్యూరిటీ అంటాం మనం, 18 నుంచి 20 బ్రిక్స్ రీడింగ్ వచ్చిన రసం కనుక బెల్లం తయారీకి వాడితే మనకు నాణ్యమైన బెల్లం తయారవుతుంది. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. బెల్లం వాడేటువంటి గానుగులు కూడా మనం చూసుకుంటే అడ్డం క్రషర్లో వేస్తే మనకి ఎక్కువ రసం దిగుబడి వస్తుంది. క్రషర్ నుంచి వచ్చిన రసాన్ని మళ్ళీ మనకు ఒక ఫిల్టర్, స్ట్రైనర్ అంటారు, గల్లాల్లో వేసి అందులో ఉండే మలినాలని, చెత్తను కూడా వేరు చేయడం, ఇలాగ ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలి. రసం తాలూకు వద్దని చూచగా 5.8 కన్నా పైన ఉంటే మంచి బెల్లం తయారవుతుంది. 5.8 కన్నా తక్కువ ఉంటే కనుక బెల్లం నిల్వ ఉండదు, సరిగ్గా గడ్డ కట్టదు. కాబట్టి మీరు రసం తీసిన తర్వాత ఒకసారి లిట్మస్ పేపర్స్ అని ఉంటాయి, మనం కనుక చూసి అది 5.2, 5.3 ఉంటే 5.8కి వచ్చే విధంగా దానికి కొంచెం సున్నం యాడ్ చేస్తూ పోతే రసం తాలూకా నాణ్యత పెరుగుతుంది, వద్దని చూచుగా పెరుగుతుంది. మనకి మంచిగా బెల్లం తయారవ్వాలంటే పెనం తాలూకా పరిమాణం ఎలా ఉండాలంటే 2.4 మీటర్ల నుంచి 2.7 మీటర్లు, అంటే అంత వైశాల్యం కలిగి ఉండాలి. లోతు చూసుకుంటే 45 సెంటీమీటర్లు ఎత్తుండాలి. గోడలేమో 16 గేజ్ ఐరన్తో కానీ అల్యూమినియంతో చేసుకునేటట్టు ఉండాలి. కింద ఉన్నటువంటి పెనం తాలూకు అడుగు భాగం
18 గేజ్ ఐరన్తో తయారు చేసుకోవాలి. అంటే ఈ విధంగా ఆ పరిమాణాలు కానీ అవన్నీ ఉంటే మంట పెట్టేటప్పుడు సరిగ్గా మంట తగిలి రసం బాగా మరగటానికి ఆస్కారం ఉండి మనకి 2 గంటల్లోనే ఒక పెనం నుంచి బెల్లం తయారైపోతుంది. చాలామంది రైతులు ఏంటంటే నాణ్యమైన బెల్లం అంటే రంగు ఉండాలి, తెల్లగా ఉండాలి అనుకుంటారు. దానికోసం ఏం చేస్తారంటే హైడ్రోస్ అనేది ఎక్కువగా కల్పిస్తున్నారు రైతులు. హైడ్రోస్ అనేది ఆరోగ్యానికి హానికరం. అది ఎక్కువ హైడ్రోస్ ఉందంటే అది మీరు బెల్లం కనుక మీరు రుచి చూస్తే చేదుగా ఉంటుంది, ఇసుకలా కనిపిస్తుంది. తర్వాత హైడ్రోస్ కలిపిన బెల్లం చూస్తే ఒక 2-3 నెలల్లోనే నీరు పట్టేసి చివుకుపోయినట్టు అయిపోయి నాణ్యత కోల్పోతుంది. అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం వాళ్ళు మనకి ఇచ్చినది ఏంటంటే 1 క్వింటా బెల్లం కనుక తీసుకుంటే అందులో 7 గ్రాముల వరకు హైడ్రోస్ పరిమాణం ఉంటేనే అది నాణ్యమైన బెల్లంగా గుర్తించమన్నారు. 400 లీటర్ల రసం కనుక తీసుకుంటే మీరు దానికి 100 గ్రాముల హైడ్రోస్ కనుక కలిపారనుకుంటే మనం బెల్లం తయారైన తర్వాత అందులో 5 నుంచి 10 గ్రాముల వరకు సల్ఫర్ డయాక్సైడ్ అంటారు, గంధకం అనేది పోషక మూలకం ఉంటుంది. అది ఉంటే మనకి ఆరోగ్యానికి మంచిది. కానీ రైతులు రంగు ఎక్కువ రావాలని చెప్పేసి కేజీలు కొద్ది కలిపేస్తున్నారు. కేజీన్నర హైడ్రోస్ కూడా కలిపేయడం జరుగుతుంది. అంటే అందులో ఈ గంధకం పరిమాణం, ఈ సల్ఫర్ డయాక్సైడ్ తనకు పరిమాణం ఎక్కువైపోతే అది మనం తినే వాళ్ళకి ఆరోగ్యకరంగా చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్లం తయారు చేసేటప్పుడు మనం రంగు వస్తుందని చెప్పేసి ఎక్కువ హైడ్రోస్ వాడకూడదు. అది రైతులు గమనించుకోవాలి. ఈ మరుగుతున్నప్పుడు ఈ మలినాలను అవి తీయడానికి కూడా చాలామంది కెమికల్స్ కలిపేయటం వేరే చేస్తుంటారు. అలా కాకుండా ఈ వృక్ష సంబంధిత పదార్థాలు అంటే బెండ గుజ్జు అంటాం, బెండ గుజ్జుని కలుపుకోవడం కానీ 400 లీటర్లు లేదా 600 లీటర్ల రసం వేసామనుకుంటే 600 ml ఈ గుజ్జులు కానీ లేదంటే కనుక ఈ మునగాకు రసం కానీ లేదంటే కలబంద రసం కానీ కలిపితే అది మనకు అందులో ఉన్న మలినాలు అన్నింటినీ కూడా తయారుకొట్టేస్తుంది. అప్పుడు మనం ఆ జల్లెడలు ఉపయోగించుకొని మలినాలన్నీ తీసేస్తే మనకు నాణ్యమైనటువంటి బెల్లం అనేది తయారవుతుంది. ఒకవేళ మరుగుతున్నప్పుడు కనుక ఎక్కువ పొంగు వచ్చింది అనుకుంటే కనుక నువ్వుల నూనెని కొద్దిగా యాడ్ చేస్తుంటే ఆ పొంగు తగ్గిపోతుంది. రైతు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతను చూడడానికి సెల్సియస్ మీటర్స్ ఉంటాయి, థర్మోమీటర్స్ పెట్టుకుంటే మనకి సరైన బెల్లం తయారంటే 118 డిగ్రీలు అంటాం. ఆ వేడిలో కనుక మంట తగిలితేనే మనం రసం బాగా మరిగి నాణ్యమైన బెల్లం తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు అంతవరకు మరిగినటువంటి బెల్లాన్ని దింపి తర్వాత మనం ఈ చల్లార్చే ప్రక్రియ అంటాం. చంద్రికలతో కనుక మనం అలాగా ముద్ద కట్టకుండా తిప్పుతూ ఉంటే అదొక 45-50 నిమిషాలకి బెల్లం అంతా కూడా చల్లారుతుంది. అలా తయారైనటువంటి బెల్లాన్ని మనకు కావలసిన రూపాల్లో కొంతమంది కుండలు, కేజీ కుండలు, 2 కేజీలు, 8 కేజీలు కుండల్లో వేస్తారు, కొంతమంది చెక్కీల రూపంలో వేస్తారు. మరి బెల్లం కూడా ఎక్కువ రేటు రావాలనుకుంటే పెద్ద దిమ్మలు 8 కేజీలు 10 కేజీల దిమ్మలు కాకుండా 1/4 కిలో, అర కిలో బ్లాక్స్ రూపంలో చిన్న పరిమాణంలో కనుక మీరు సరఫరా చేసి సరైనటువంటి ప్యాకింగ్ చేసుకొని కనుక ఈ సూపర్ మార్కెట్లో కనుక ఇస్తే అక్కడ మనకి కేజీ బెల్లం మామూలుగా 40-45 రూపాయలు ఉంటే ఈ బ్లాక్స్లో చేసిన మందు ఇది మనకి కొంచెం డబుల్ రేట్ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.